తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆధ్వర్యంలో యాక్టర్ లారెన్స్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే బాగుంటుందనేది ఆయన అభిమానులంతా కోరుకున్నారు. కానీ లారెన్స్ తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఆ అభిమానులకు కాస్త నిరాశనే మిగిల్చింది. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన రాఘవ లారెన్స్ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో లారెన్స్ పోటీ చేస్తారంటూ భారీగా ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి విజయ్ ఆశీర్వాదం ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని లారెన్స్ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా విడుదల చేసిన వీడియోలో రాఘవ లారెన్స్ అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. తాను తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని స్పష్టంగా ప్రకటించారు. దీనికి కారణం కూడా చాలా ఆసక్తికరంగా వివరించారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలు ఉండగా తాను ఇప్పుడే వచ్చి పోటీ చేయడం న్యాయం కాదని అన్నారు. ఆ అవకాశం మొదట పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికే రావాలని చెప్పారు. అంతేకాదు తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఎవరు అనుకోవద్దని కూడా స్పష్టం చేశారు. తిరుచి ఈస్ట్ నుంచి మాత్రమే పోటీ చేయడం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లో తన పాత్రపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న అన్ని ఊహాగానాలకు లారెన్స్ ఒక్క వీడియోతో చెక్ పెట్టారు. అయితే ఇదంతా త్రిష కోసమేనా? అక్కడి నుండి త్రిష పోటీ చేయాలని కోరుకుంటుందా? తన కోరిక నేపథ్యంలోనే లారెన్స్ మీద ఏదైనా ఒత్తిడి వచ్చిందా అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. అంతేకాదు పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చిన లారెన్స్ నిర్ణయం రాజకీయ పరిపక్వత లేక భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలో భాగమా అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. మీరేమనుకుంటున్నారు? త్రిష కోసమే లారెన్స్ ని తప్పించారు అనుకుంటున్నారా, లేదా వేరే కారణం ఏమైనా ఉంది అని అనుకుంటున్నారా? కామెంట్స్ రూపంలో పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.